మహబూబాబాద్ పొనుగోడు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త నెలకొంది. నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఓ బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ముడుగుపల్లికి చెందిన జ్యోతి అనే మహిళ గర్భాశయ నొప్పితో ఆసుపత్రిలో చేరారు. గర్భాశయంలో కణితి ఉందని వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. జ్యోతి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దీంతో జ్యోతి ఆసుపత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆందోళనకు దిగింది. హాస్పిటల్ అంటే నేను గర్భసంచిలో కంతులు ఉన్నాయని ఇక్కడికి ప్రాబ్లంతో వచ్చా. నాకు ఆల్రెడీ 3 సిజేరియన్లు అయిపోయినాయి. 4వ సిజేరియన్కి నేను ల్యాబ్లో చేయమని మేడంని అడిగిన. మేడం ఓకే సక్సెస్ అయితేనో ల్యాబ్లో చేస్తా, లేకపోతే ఓపెన్ సర్జరీ చేస్తా అని చెప్పింది. ఆ ల్యాబ్ ఆపరేషన్ చేసేటప్పుడు ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్న కిడ్నీ దగ్గర యూరిన్ నాళం అనేది కట్ అయిపోయింది. నేను 3 డేస్ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి ఇక్కడ అడ్మిట్ అయ్యి 3 రోజులు ఉన్నప్పుడు నాకు ఏం నొప్పి తెలియలేదు. 4th డే ఇంటికి వెళ్ళినప్పటి నుంచి నాకు విపరీతమైన నొప్పి వస్తుంటే 4 సార్లు వచ్చినాయి హాస్పిటల్కు. మెడిసిన్ మారుస్తూ ఉన్నారు, పంపిస్తూ ఉన్నారు. లాస్ట్లో నొప్పి తట్టుకోవట్లేదు అని అంటే మేడం అల్ట్రాసౌండ్ చేయమని చెప్పింది. అందులో ప్రాబ్లం కనిపిస్తుందని క్లియర్గా లేదని మళ్ళీ సిటీ స్కాన్కి రెఫర్ చేశారు. అక్కడ చేసినప్పుడు ఏమన్నారంటే యూరిన్ నాళం కట్ అయిపోయింది, అక్కడ కిడ్నీ దగ్గర మొత్తం యూరిన్ స్ట్రక్ అయిపోయి కిడ్నీ అంతా వాపొచ్చి మొత్తం ఇన్ఫెక్షన్ లాగుంది, అందుకు పెయిన్ వస్తుందని చెప్పేసి వీళ్ళు నిమ్స్కి వెళ్ళండి, నిమ్స్కి వెళ్ళండి. వీళ్ళు ఏం కాగితం మీద నాకేం రాయలే, మాట మీదే పంపించారు. మేము చూసుకుంటామని చెప్పారు. అక్కడ మాకు తెలిసిన న్యూరాలజీ డాక్టర్స్ ఉండరని చెప్పారు. అక్కడికి వెళ్ళాక ఎవరూ పట్టించుకోలేదండి. మళ్ళీ అక్కడ ట్రీట్మెంట్ జరగడానికి నాకు దాదాపు ఇప్పుడు 10 రోజుల టైం పడుతుంది. అక్కడ నాకు ఇంజక్షన్ కూడా ఇప్పటి వరకు వేయలేదు. వాళ్ళు ఏమైనా టెస్టులే జరుగుతున్నాయి. ఈ ప్రాసెస్ అంతా లేట్ జరుగుతున్నది. మీ రెస్పాన్సిబిలిటీ పాటిస్తున్నానని చెప్పి నన్ను అక్కడికి పంపించారు. మీరేం పట్టించుకోవట్లేదు అని అంటే అయ్యో పాపం అని ఇంకా మాట్లాడుతుంటే మీరేమి ఇంకా రివర్స్గా మాట్లాడుతున్నారేంటి, ఏం చేస్తారో చేసుకోండి అని మాట్లాడుతూ ఉంటే మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి మేము ఏం అడుగుతున్నామంటే నేనైతే హాస్పిటల్కి వచ్చేటప్పుడు సైన్ చేసి ఆపరేషన్ చేసినావు కదా, ఇప్పుడు నీ మాట మీద నేను నమ్మిపోయినా, నాకు న్యాయం జరగలేదు. నాకు ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళాలంటే నీ షూరిటీ సంతకం నాకు కావాలి. పొనుగంటి హాస్పిటల్లో సర్జరీ చేయడం జరిగింది. మరి ఆ డాక్టర్ నిర్లక్ష్యం వరగా మరి ఆ సర్జరీ ఫెయిల్ అయిన తర్వాత డాక్టరు ఆ మేనేజ్మెంటు మరి నిమ్స్ హాస్పిటల్ పంపించడం జరిగింది. నిమ్స్ హాస్పిటల్ పోయిన తర్వాత అక్కడ 5 రోజులు 6 రోజులు వాళ్ళు ఉంటే ఆ నిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ కూడా చేసుకోలేదు. ఆఖరికి ఈ డాక్టరు మేనేజ్మెంటు ఆ పేషెంటు ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. మరి ఇటువంటి హాస్పిటల్ ఇటువంటి డాక్టర్లు ఉన్నాక మరి వాస్తవంగా ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుంది. మరి కూర్చునే పరిస్థితి లేదు, నిలబడే పరిస్థితి లేదు. మెరుగైన వైద్యం అందించాలి. మేము ఇవాళ 12 గంటలకు హాస్పిటల్కి వచ్చి మరి డాక్టర్ తోటి మేనేజ్మెంట్ తోటి మాట్లాడి మరి ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేయించండి అని ఇప్పుడు 12 గంటల నుంచి మొదలు పెడితే 5:30 అయినా కూడా మరి డాక్టర్ కానీ ఆ మేనేజ్మెంట్ కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుంది. ఏది ఏమైనా ఆ అమ్మాయికి న్యాయం చేయాలి, ఆ అమ్మాయికి మంచి హాస్పిటల్ తీసుకుపోవాలి, మంచి నాణ్యమైన మెరుగైన వైద్యం అందించాలన్నదే మా డిమాండ్. పొనుగంటి హాస్పిటల్లో